రైట్. ఓకే. మనం ఈరోజు ఏం నేర్చుకుందామంటే ఫస్ట్ మనకు క్లచ్చు, బ్రేకు, ఎక్సిలేటర్. ఓకేనా? ఇప్పుడు నీ కాళ్ళ దగ్గర లెఫ్ట్ సైడ్ లాస్ట్లో ఇటు సైడ్ లాస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నది క్లచ్, మిడిల్ బ్రేకు, అట్ లాస్ట్ ఎక్సిలేటర్. ఓకేనా? రైట్ నుంచి లెఫ్ట్ ఏబిసి ఉంటుంది. ఏ అంటే ఎక్సిలేటర్, బి అంటే క్లచ్, బి అంటే బ్రేకు, సి అంటే క్లచ్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ మూడు ఏం పని చేస్తాయి, ఎప్పుడు దొక్కాలా, ఎందుకోసం దొక్కాలా అనేది చూసుకుందాం. రైట్, అర్థమైంది కదా? ఇప్పుడు ఫస్ట్ వన్ క్లచ్ గురించి తెలుసుకుందాం. మనం క్లచ్ దేనికోసం యూజ్ చేస్తాం? గేర్ చేంజ్ చేయడానికి, బ్రేక్ వేయడానికి యూజ్ చేస్తాం. క్లచ్ ఎందుకోసం యూజ్ చేస్తాం? బ్రేక్ వేయడానికి, గేర్ వేయడానికి. రైట్, ఓకేనా? అర్థమైందా? క్లచ్ ఎందుకోసం దొక్కుతాం? గేర్ వేయడానికి, బ్రేక్ వేయడానికి. బ్రేక్ ఎందుకోసం దొక్కుతాం? వెహికల్ స్లో చేయడానికి. ఎక్సిలేటర్ ఎందుకోసం దొక్కుతాం? వెహికల్ స్పీడ్ ఇంక్రీజ్ చేయడానికి. అర్థమైందా? క్లచ్ ఎందుకు? బ్రేక్ వేయడానికి, గేర్ వేయడానికి. బ్రేక్ అనేది వెహికల్ ఆపడానికి, ఎక్సిలేటర్ అనేది స్పీడ్ ఇంక్రీజ్ చేయడానికి. ఓకే, రైట్, అర్థమైంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం క్లచ్ ఎప్పుడు దొక్కాలా, బ్రేక్ ఎప్పుడు దొక్కాలా, ఎక్సిలేటర్ ఎప్పుడు దొక్కాలా. క్లచ్ గేర్ చేయడానికి ముందు క్లచ్ ఎప్పుడు దొక్కాలా, గేర్ చేంజ్ చేయడానికి ముందు, బ్రేక్ వేయడానికి ముందు క్లచ్ దొక్కాలా. బ్రేక్ ఎప్పుడు దొక్కాలా? వెహికల్ స్లో చేయాలన్నప్పుడు దొక్కాలా. రేస్ ఎప్పుడు దొక్కాలా? స్పీడ్ ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు దొక్కాలా. అర్థమైందా? వెహికల్ మూవ్ అయ్యే స్పీడ్ని ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు రేస్ దొక్కాలా. ఆపాలన్నప్పుడు ఏం చేయాలా? బ్రేక్ దొక్కాలి. క్లచ్ ఎప్పుడు దొక్కాలా? గేర్ చేంజ్ ముందు, బ్రేక్ వేయడానికి ముందు. బ్రేక్ వేయాలన్నా ఫస్ట్ క్లచ్ దొక్కాలా, గేర్ వేయాలన్నా ఫస్ట్ క్లచ్ దొక్కాలా. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇప్పుడు కార్ ఆపాలంటే ఏం చేయాలా? ఫస్ట్ క్లచ్ దొక్కి తర్వాత బ్రేక్ వేయాలి. మూవ్ చేయాలంటే ఏం చేయాలా? ఫస్ట్ క్లచ్ వదిలేసి తర్వాత ఎక్సిలేటర్ ఇవ్వాలా. గేర్ వేయాలా ఫస్ట్. గేర్ గురించి మనకు తెలియదు, ఆ మూడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది చెప్తున్నా. గేర్ వేయంది వెహికల్ మూవ్ కాదు, గేర్ వేస్తేనే మూవ్ అవుతుంది. కానీ గేర్ వేసిన తర్వాత ఫస్ట్ క్లచ్ వదిలేసి ఆ తర్వాత ఎక్సిలేటర్ ఇవ్వాలి. రైట్, ఓకేనా? అర్థమైందా? ఇది అర్థమైందిగా? ఫస్ట్, సెకండ్, తర్వాత అసలు క్లచ్ ఏం పని చేస్తుంది కార్లో, బ్రేక్ ఏం పని చేస్తుంది, ఎక్సిలేటర్ ఏం పని చేస్తుంది తెలుసా? ఇప్పుడు క్లచ్ అనేది ఇంజన్ నుంచి వచ్చే పవర్ని గేర్ బాక్స్కి, అసలు క్లచ్ ఎక్కడ ఉంటుంది మనకి ఇంజన్లో అంటే ఇంజన్కి గేర్ బాక్స్కి మిడిల్ ఉంటుంది క్లచ్ ప్లేట్లు అనేవి. ఇప్పుడు ఆ క్లచ్ ఏం వర్క్ చేస్తుంది అంటే ఇంజన్ నుంచి వచ్చే పవర్ని ఇక్కడ మన టైర్స్ దాకా కానీ గేర్ బాక్స్ దాకా కానీ రాకుండా ఆపుతుంది. అర్థమైంది? మనం క్లచ్ దొక్కినప్పుడు ఇంజన్ నుంచి వచ్చే పవర్ అనేది అక్కడికే కట్ అయిపోతుంది, ఇక్కడికి మన ఇంజన్ దగ్గరికే కట్ అయిపోతుంది. సో ఈ గేర్ దాకా రాదు. అప్పుడు గేర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గేర్ దాకా రాదు అన్నప్పుడు టైర్ల దాకా కూడా రాదు. సో టైర్ల దాకా రానప్పుడు మనం బ్రేక్ అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ క్లచ్ అనేది ఏం పని చేస్తుంది? ఇంజన్ నుంచి వచ్చే పవర్ని రాకుండా ఆపుతుంది. ఓకే. బ్రేక్ ఏం పని చేస్తుంది? టైర్లను తిరగకుండా ఆపుతాయి. బ్రేక్ ఏం పని చేస్తుంది? టైర్లను రొటేట్ చేయకుండా ఆపుతుంది. ఎక్సిలేటర్ ఏం పని చేస్తుంది? ఇంజన్ స్పీడ్ని పెంచుతుంది. ఇంజన్ రొటేట్ అయ్యే స్పీడ్ని పెంచుతుంది. అంతే కదా? అర్థమైందా? క్లచ్ ఏం పని చేస్తుంది? ఇంజన్ నుంచి వచ్చే పవర్ని గేర్ బాక్స్ నుంచి ఇటు టైర్ల దాకా రాకుండా ఆపేస్తుంది. బ్రేక్ ఏం పని చేస్తుంది? టైర్లను తిరగకుండా ఆపుతుంది. ఎక్సిలేటర్ ఏం పని చేస్తుంది? వెహికల్ ఇంజన్ స్పీడ్ని పెంచుతుంది. అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఇంజన్ రన్నింగ్లో ఉంది, సో రొటేట్ అవుతూ ఉంది, తిరుగుతుంది, ఇంజన్ అనేది రన్ అవుతుంది. ఆ రన్నింగ్ అయ్యే స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది ఎక్సిలేటర్. అర్థమైందా? ఈ మూడు ఈ పనులు చేస్తాయి. సో ఇప్పుడు నువ్వు క్లచ్ ఎప్పుడు దొక్కాలా, బ్రేక్ ఎప్పుడు దొక్కాలా, ఎక్సిలేటర్ ఎప్పుడు దొక్కాలా అనేది అర్థమైంది కదా? సో క్లచ్ ఎందుకు యూజ్ చేస్తాం, బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్సిలేటర్ ఎందుకు యూజ్ చేస్తాం అర్థమైంది కదా? సో నువ్వు ఎప్పుడెప్పుడు ఏమేమి దొక్కాలా, ఎందుకోసం దొక్కాలా అనే క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు కార్, ఇంకో విషయం, ఇప్పుడు మన కార్ స్టార్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్లచ్ తొక్కిన తర్వాతనే బ్రేక్ దొక్కాలి. ఓకేనా? అందరు ఏం చెప్తారంటే ఫస్ట్ బ్రేక్ అప్లై చేసి తర్వాత క్లచ్ అప్లై చేయాలంటారు. ఇప్పుడు మన బ్రేక్ అప్లై చేసి క్లచ్ అప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఇంజన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇంజన్ నుంచి ఆల్రెడీ పవర్ అనేది రన్నింగ్ అవుతూ ఉంది. ఆ ఇంజన్ నుంచి పవర్ అనేది రన్నింగ్ అయ్యేదాన్ని ఆపి తర్వాత టైర్లను ఆపితేనేమో ఇంజన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో డైరెక్ట్ ఇంజన్ నుంచి వచ్చే పవర్ టైర్లకు కనెక్షన్ ఉన్నప్పుడు మనం టైర్లను డైరెక్ట్ తిరగకుండా ఆపినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆపడం అనేది ఇంజన్ దాకా ఆపాల్సి వస్తుంది. ఇప్పుడు రొటేట్ అయ్యేదాన్ని ఇక్కడ నుంచి ఇంజన్ దగ్గర నుంచి ఆపాల్సి వస్తుంది బ్రేక్ డైరెక్ట్ అవుతాయి. సో ఇంజన్ పైన ఎఫెక్ట్ పడొద్దు అనుకుంటే ఫస్ట్ క్లచ్ దొక్కి తర్వాత బ్రేక్ వేయాలి. ఇంకొక విషయం, ఏదైనా సడన్లీ దగ్గరకు పోయిన తర్వాత బ్రేక్ దొక్కొద్దు, దూరం ఉన్నప్పటి నుంచే బ్రేక్ దొక్కాలి. ఇప్పుడు ముందు ఒక మినిమం ఒక 50 మీటర్స్, ఒక 50 ఫీట్స్ డిస్టెన్స్లో ఉన్నప్పటి నుంచే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నా, అక్కడ గుంతున్నా, అక్కడ ఎవరైనా అడ్డం ఉన్నా ఫస్టే క్లచ్ దొక్కి స్లోగా బ్రేక్ వేసుకుంటూ పోవాలి. ఒకటేసారి సడన్లీ బ్రేకులు దొక్కొద్దు. ఓకే. నువ్వు స్లోగా బ్రేక్ వేసుకుంటూ పోతే నీ వెనకొచ్చే వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది, నీ కార్లో ఉన్న వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది. నువ్వు ఒకటేసారి రప్పని బ్రేక్ దొక్కినావు అనుకో, వెనకొచ్చే వాళ్ళకి అర్థం కాదు. నువ్వు అంత స్పీడ్ ఒకటేసారి బ్రేక్ దొక్కితే వెనకొచ్చే వాళ్ళకి కంట్రోల్ చేయలేదు. సో నీ కార్లో ఉన్న వాళ్ళు కూడా
అంటే ముందు గుద్దుకోవడానికి ముందు పడడానికి ఛాయిస్ ఉంటుంది. కాబట్టి దూరం నుంచి మెల్లగా స్లో చేయాలా, ఒకటేసారి స్లో చేయొద్దు. అర్థమైంది కదా? కన్ఫర్మ్. ఈ మూడు గురించి అర్థమైంది కదా? రైట్. ఈ మూడు ఎట్లెట్లా దొక్కాలో తెలుసుకో ఫస్ట్. ఇప్పుడు క్లచ్ అనేది స్పీడ్గా దొక్కాలా, స్లోగా రిలీజ్ చేయాలి. బ్రేక్ ఎక్సిలేటర్ అనేది స్లోగా ప్రెస్ చేయాలా, స్లోగా రిలీజ్ చేయాలి. ఈ క్లచ్ అనేది లెఫ్ట్ లెగ్తో దొక్కాలా, బ్రేక్ ఎక్సిలేటర్ రైట్ లెగ్తో దొక్కాలా. ఓకేనా? క్లచ్ ఎట్లా దొక్కాలా, స్పీడ్గా ప్రెస్ చేసి స్లోగా రిలీజ్ చేయాలి. బ్రేక్ ఎక్సిలేటర్ స్లోగా ప్రెస్ చేసి స్లోగా రిలీజ్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? క్లారిటీ పక్కా? నో డౌట్స్?